హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. జనరల్ అవేర్నెస్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇంకా మనకి మిగిలిపోయినవి ఏంటంటే, మనం జాగ్రఫీ పరంగా తీసుకున్నట్లయితే దాంట్లో మనకి రైల్వే వ్యవస్థ కానీ, అంటే స్టాక్ జీకే విత్ మనకి జాగ్రఫీతో కలిపి ఉంటుంది ముడిపడి. దాంట్లో విషయానికి వస్తే ఓడరేవుల గురించి, రైల్వే వ్యవస్థ గురించి మరియు ఎయిర్ ఫోర్స్ గురించి, అండ్ ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటంటే స్పోర్ట్స్ పరంగా తీసుకున్నట్లయితేనేమో ఏ స్టేడియం ఎక్కడ ఉంది అనేది. ఇవి 4 టాపిక్స్ కూడా జనరల్గా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. మేజర్గా ఈ 4 ఏదో ఒక 2 టాపిక్ల నుంచి మనకి ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్స్ అనమాట ఇవి 2. ఇవి 4. ఇవి 4 ఫస్ట్ విషయానికి వస్తే మనం ఓడరేవులకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఇది. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ఓడరేవు ఉంది, ఏది స్వేచ్ఛా ఓడరేవు, ఏది కృత్రిమ ఓడరేవు, లేదా మానవ నిర్మితమైనటువంటి ఓడరేవు ఏది, టైడల్ ఓడరేవు ఏది, ఇలా డిఫరెంట్గా మనకి ఓల్డ్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్ అడిగాడో దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. కానీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. జాగ్రఫీ పరంగా మరియు స్టాక్ జీకే పరంగా బోత్ 2 విధాలా యూజ్ అవుతుంది కాబట్టి మనం కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. జస్ట్ మనం 30 to 40 మినిట్స్లో ఈ టాపిక్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఈజీగా మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్. ఫస్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓడరేవుల మ్యాటర్ పక్కన పెట్టినట్లయితే అంటే ఏ రాష్ట్రంలో ఏది ఉంది అనేది అని తర్వాత చూద్దాం. ఫస్ట్ మ్యాప్ ద్వారా చూద్దాం అది. అయితే ఫస్ట్ మనం ఈ ఓడరేవులకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది, ఫస్ట్ మనం ఏమి నేర్చుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే ఇన్లాండ్ వాటర్ ఫేస్ అథారిటీ. ఇన్లాండ్ వాటర్ ఫేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్ ఫేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతాడు. అది 1986 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 1986 సంవత్సరంలో ఈ ఇన్లాండ్ వాటర్ ఫేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని మన భారతదేశంలో ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే 1986 సంవత్సరంలో. మొత్తం ఇండియాలో ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవుల సంఖ్య ఏంటంటే మనకి ప్రధాన ఓడరేవులు ఉంటాయి, దాంట్లో మళ్ళా ప్రైవేటీకరించబడి ఉంటాయి మరియు ప్రభుత్వ రంగానికి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి మొత్తం దీంట్లో ప్రధాన ఓడరేవుల సంఖ్య ఎంత అంటే 13. ఇంతకుముందు ఎగ్జామ్లో మన ఏమడిగాడంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ఓడరేవుల సంఖ్య ఎంత అని అడిగాడు. అది ఎంత అంటే 13 అనమాట. ఈ 13లో ప్రభుత్వ రంగానికి చెందినవి ఎన్ని మరియు ప్రైవేట్ రంగానికి చెందినవి ఎన్ని అని అంటే ప్రభుత్వ రంగం అయితేనేమో 12 ఓడరేవులు మరియు ప్రైవేట్ రంగం అయితేనేమో ఒక ఓడరేవు అనమాట. అంటే టోటల్గా మనకి ఇప్పుడు ఏంటంటే ఇన్లాండ్ వాటర్ ఫేస్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1986. అండ్ ప్రధాన ఓడరేవులు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి 13. మరియు దానిలో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఓడరేవులు ఎన్ని అంటే 12. మరియు ప్రైవేటీకరించబడినటువంటి ఓడరేవులు ఎన్ని అంటే ప్రధానమైనవి అన్నమాట ఇవి 1. మొత్తం 13, 12 + 1 13. ఇది మనకి ఓడరేవులకు సంబంధించి. నెక్స్ట్ ప్రధాన ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడుగుతాడు క్వశ్చన్. ఇవన్నీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే, వాటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మన ఎక్కువగా ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే ఓడరేవులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, ఓడరేవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. క్వశ్చన్ ఈ విధంగా అయినా అడగవచ్చు, లేదా ప్రధాన ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడగవచ్చు. ఓడరేవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అని అడిగితే మనకి మహారాష్ట్ర అని చెప్పాలి, మహారాష్ట్ర. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటంటే గుజరాత్. అదే ప్రధాన ఓడరేవులు తీసుకుంటే ప్రధాన ఓడరేవులు
ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఎక్కువగా ఉన్న రాష్ట్రం విషయానికి వస్తే ఓడరేవులు అయితేనేమో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే గుజరాత్ అన్నమాట. అదే ప్రధాన ఓడరేవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అడిగితే మనకి తమిళనాడు. ఇది మనకి ఓడరేవులు అంటేనేమో మహారాష్ట్ర, ప్రధాన ఓడరేవులను అడిగితేనేమో తమిళనాడు అనమాట. అదేవిధంగా కేంద్ర జల పరిశోధనా సంఘం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కేంద్ర జల పరిశోధన సంఘం, కేంద్ర జల పరిశోధనా సంఘం ఎక్కడుందంటే పూణేలో ఉంది, పూణే అన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అడిగేది ఏంటంటే కేంద్ర జల పరిశోధనా సంఘం ఎక్కడుందంటే పూణేలో. ఎక్కువ ప్రధాన ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రం అంటేనేమో తమిళనాడు. అదేవిధంగా ఓడరేవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, దాని తర్వాత వచ్చేసి గుజరాత్ అనమాట. అది నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానో టెక్నాలజీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానో టెక్నాలజీ. ఇది ఎక్కడుందని అడుగుతాడు. ఇందాకలేమో మనం అనుకుందేమో కేంద్ర జల పరిశోధనా సంఘం ఎక్కడుందంటేనేమో పూణేలో ఉంది. అదేవిధంగా మనకి ఇన్లాండ్ వాటర్ ఫేస్ ఆఫ్ అథారిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1986. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియానో టెక్నాలజీ విషయానికి వస్తే చెన్నైలో ఉంది, చెన్నైలో ఉందన్నమాట. ఇది మనకి బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీంతో పాటు ఇంకొకటి పాయింట్ ఉంది, నేషనల్ షిప్పింగ్ డే ఎప్పుడు అని అడుగుతాడు. నేషనల్ షిప్పింగ్ డే విషయానికి వస్తే మార్చి 28. నేషనల్ షిప్పింగ్ డే మార్చ్ 28. ఇవి మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఓడరేవుల గురించి నేర్చుకునేటప్పుడు మనం బేసిక్గా కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. దాంట్లో విషయానికి వస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఈ పాయింట్స్ అనేవి చాలా మనం రేర్గా చూస్తూ ఉంటాం. ఓల్డ్ ఎగ్జామ్లో ఆల్రెడీ ఈ పాయింట్స్ మీద కనుక క్వశ్చన్ రావడం జరిగిందనమాట. దీంట్లో నేషనల్ షిప్పింగ్ డే ఎప్పుడంటే మార్చ్ 28 అనమాట. నెక్స్ట్ మనం ఓడరేవుల్లోకి వెళ్దాం. ఓడరేవుల్లో ఇంతకుముందు ఓల్డ్ ఎగ్జామ్లో మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో ఒకటి ఏంటంటే సహజ ఓడరేవు గురించి, లేదా స్వేచ్ఛ ఓడరేవు గురించి, లేదా మానవ నిర్మితమైనటువంటి ఓడరేవు గురించి, అండ్ సురక్షితమైనటువంటి ఓడరేవు గురించి, ఇలా డిఫరెంట్గా మనకి క్వశ్చన్ మనకి చెప్పడం జరిగింది అనమాట. దాంట్లో ఫస్ట్ మనం ఒక ఇండియా మ్యాప్ని ఈ విధంగా రఫ్గా తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఓడరేవులు అనగానే ఫస్ట్ మనకి ఎక్కడ గుర్తొస్తాయంటే సముద్ర తీరంలో మాత్రమే ఓడరేవులు ఉండటానికి పాసిబిలిటీ ఉందన్నమాట. కాబట్టి ఇటు సముద్ర తీరం అంటే మనకి ఇండియాకి 3 sides ఈ విధంగా తీసుకోవాలి, ఈ సైడ్ అనమాట. కాబట్టి ఈ 3 భాగాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇది తూర్పు భాగం, పశ్చిమ భాగం, దక్షిణాన ఎక్కువగా ఏమి ఉండవు కాబట్టి స్టేట్ వైజ్గా అంత అవసరం లేదు. ఫస్ట్ గుజరాత్ సైడ్ నుంచి తీసుకుందాం. గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే మనకి కాండ్లా ఓడరేవు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాండ్లా ఓడరేవు ఎందుకు ఫేమస్ అంటే ఇది ఒక స్వేచ్ఛ ఓడరేవు.
ప్రతి ఓడరేవుకి ఒక స్పెసిఫికేషన్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అది కంపల్సరీ తెలుసుకోవాలి. ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే ప్రధాన ఓడరేవుల్లో కాండ్లా ఓడరేవు ఒకటి అనమాట. ఈ కాండ్లా ఓడరేవు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఒక స్వేచ్ఛా ఓడరేవు మరియు దీన్ని టైడల్ ఓడరేవు అంటాం. టైడల్ ఓడరేవు. ఇది ఒక స్వేచ్ఛా ఓడరేవు మరియు టైడల్ ఓడరేవు అనమాట. అది మనకి కాండ్లా ఓడరేవు. అది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏంటంటే మనకి ఎక్కువ ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే మహారాష్ట్ర అనమాట. సెకండ్ వన్ విషయానికి వస్తే గుజరాత్. ఈ మహారాష్ట్రలో ప్రధానమైనటువంటి ఓడరేవుల విషయానికి వస్తే మహారాష్ట్ర తీసుకుంటే దాంట్లో ముంబై ఓడరేవు, ఈ ముంబై ఓడరేవు ఏంటంటే అత్యధిక రద్దీగా కలిగినటువంటి ఓడరేవుల్లో అతిపెద్ద ఓడరేవు. రద్దీ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి ఓడరేవు ఏమిటంటే ఈ ముంబై ఓడరేవు భారతదేశంలోనే అత్యధిక రద్దీ కలిగినటువంటి ఓడరేవు అని అనమాట. ఇది విషయానికి వస్తే సహజ ఓడరేవు. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక సహజ ఓడరేవు. అంటే దానంతటా అదే మానవుడు నిర్మించకుండా మానవుడి ప్రమేయం లేకుండా ఏర్పడినటువంటి ఓడరేవు విషయానికి వస్తే ఈ సహజ ఓడరేవు. ఎక్కువ రద్దీగా కలిగినటువంటి ఓడరేవు విషయానికి వస్తే ముంబై. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. దీని యొక్క రద్దీని తట్టుకోలేక దీనికి అనుసంధానంగా ఒక ఓడరేవును నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినటువంటి ఓడరేవు విషయానికి వస్తే నవసేన ఓడరేవు. నవసేన ఓడరేవు ఇది ముంబైలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, రెండోది నవసేన ఓడరేవు. ఈ నవసేన ఓడరేవుకు ఉన్నటువంటి పేరు విషయానికి వస్తే జవహర్ ఓడరేవు. దీనికి మరొక పేరు ఏంటంటే జవహర్ ఓడరేవు అనమాట. ముంబై యొక్క రద్దీని తట్టుకోలేక ఏర్పాటు చేసినటువంటి ఓడరేవు విషయానికి వస్తే నవసేన ఓడరేవు. దానికి మరొక పేరు ఏంటంటే జవహర్ ఓడరేవు. నెక్స్ట్ వన్ ఈ గోవా తీసుకున్నట్లయితే గోవా రాష్ట్రంలో ప్రాముఖ్యత చెందినటువంటి ఓడరేవు విషయానికి వస్తే మర్మగోవా. గోవాలో మర్మగోవా అనమాట. ఇది నదీ ఆధార ఓడరేవు. మర్మగోవా ఇది ఒక నదీ ఆధార ఓడరేవు. ఇది ఒక నదీ ఆధార ఓడరేవు అనమాట. ఇది విషయానికి వస్తే మర్మగోవా. గోవాలో ఉన్న ఓడరేవు విషయానికి వస్తే మర్మగోవా. మర్మగోవా. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓడరేవు అయిపోయింది, గోవాలో అయిపోయింది. నెక్స్ట్ ఉన్న సీక్వెన్స్లో ఉన్న రాష్ట్రం ఏమిటంటే కర్ణాటక. కర్ణాటకలో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే మంగుళూరు ఓడరేవు. కర్ణాటకలో ఉన్న ఓడరేవు మంగుళూరు. ఇది ఒక నదీ ఆధార ఓడరేవు. ఇది కూడా ఒక నదీ ఆధార ఓడరేవు అనమాట. మనకి వచ్చేసేసి ఇది వచ్చేసేసి మంగుళూరు కర్ణాటకలో ఉన్నటువంటి ఓడరేవు. ఇంతటితో మనకి గుజరాత్ కంప్లీట్, మహారాష్ట్ర అండ్ గోవా, కర్ణాటక అండ్ కేరళలో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే కొచ్చి ఓడరేవు. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కేరళలో ఉన్నది ఏంటంటే కొచ్చి. ఈ కేరళని ఇక్కడ రాస్తున్నా. కేరళలో కొచ్చి ఓడరేవు. ఇది ఒక సహజ ఓడరేవు. ఇది ఒక సహజ ఓడరేవు. కేరళ విషయానికి వస్తేనేమో కేరళలో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే కొచ్చి ఓడరేవు అనమాట. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక సహజ ఓడరేవు. ఇక్కడ నుంచి ఎక్కువగా మనకి ఏ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందంటే పెట్రోలియం ట్రాన్స్పోర్ట్కి ఎక్కువగా ప్రాముఖ్యత చెందినటువంటి ఓడరేవే మనకి ఈ కొచ్చి ఓడరేవు అనమాట. నెక్స్ట్ మన తమిళనాడు తీసుకున్నట్లయితే తమిళనాడు విషయానికి వస్తే దాంట్లో చెన్నై పోర్ట్ ఒకటి ఉంది. చెన్నై పోర్ట్
బాగా ఫేమస్. చెన్నై పోర్టు విషయానికి వస్తే ఇది ఒక కృత్రిమ ఓడరేవు, అంటే మానవుడు నిర్మించినటువంటి ఓడరేవు, ఇది కృత్రిమ, ఇది ఒక కృత్రిమ ఓడరేవు అనమాట. ప్రతి ఓడరేవుకి ఏం గుర్తుంచుకోవాలంటే తమిళనాడులో ఉన్నటువంటి కృత్రిమ ఓడరేవు అని క్వశ్చన్ అడుగుతాడు, లేదా గుజరాత్లో ఉన్నటువంటి టైడల్ ఓడరేవు ఏమిటి అని అడుగుతాడు, లేదా కాండ్లా ఓడరేవు ఒక స్వేచ్ఛా ఓడరేవా, టైడల్ ఓడరేవా, కృత్రిమ ఓడరేవా, నది ఆధార ఓడరేవా అనే ఆప్షన్స్ ఇచ్చి ఏబీ రైటా, బీసీ రైటా, సిడి రైటా, ఏబీసీ రైటా, పైవేవి కావా అంటాడు. ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఓడరేవు దానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతని కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో ఫస్ట్ తమిళనాడులో తీసుకున్నట్లయితే ఇక్కడ చెన్నై పోర్ట్ అనమాట, ఇది ఒక కృత్రిమ ఓడరేవు. నెక్స్ట్ ట్యుటికోరైన్, ఈ తమిళనాడులోనే ట్యుటికోరైన్ ఓడరేవు, ఇది మానవ నిర్మిత ఓడరేవు, ఇది ఒక మానవ నిర్మితమైనటువంటి ఓడరేవు, ఈ ట్యుటికోరైన్ ఓడరేవు. తమిళనాడు అనంలోనే చెన్నై పోర్ట్ ఒకటి కృత్రిమ ఓడరేవు, అండ్ నెక్స్ట్ ట్యుటికోరైన్ విషయానికి వస్తే మానవ నిర్మితమైనటువంటి ఓడరేవు అనమాట. ఇక్కడ ముత్యాలకు బాగా ఫేమస్, ముత్యాలు ఎక్కువగా దిగుమతి చేయబడేటువంటి ఓడరేవు ఏది అని అడుగుతాడు. అది విషయానికి వస్తే తమిళనాడు, తమిళనాడులో ఉన్నటువంటి ట్యుటికోరైన్ ఓడరేవు నుంచి ముత్యాలు ఎక్కువగా మనకి సప్లై చేయబడతాయి. అదేవిధంగా పెట్రోలియం అన్నప్పుడు మాత్రం కేరళ గుర్తుకు రావాలి. పెట్రోలియం అంటేనేమో కేరళ, ఇది పెట్రోలియం, ఇది ముత్యాలు, ఇది ముత్యాలకు బాగా ఫేమస్. నెక్స్ట్ ఏపీలో ఉన్నటువంటి ఓడరేవు మనందరికీ తెలిసిందే విశాఖ ఓడరేవు, విశాఖ ఓడరేవు. ఈ విశాఖ ఓడరేవు ఎందుకు ఫేమస్ అని అడిగితే దీన్ని మనం సురక్షితమైనటువంటి ఓడరేవు అని చెప్పడం జరుగుతుంది. సురక్షిత, ఇది ఒక సురక్షితమైనటువంటి ఓడరేవు అనమాట. అండ్ దీనికి ఇంకొక పేరుంది డాల్ఫిన్ నోస్ అని చెప్పబడేటువంటి ఓడరేవు ఏది అని అడుగుతాడు. డాల్ఫిన్ నోస్, డాల్ఫిన్ నోస్గా చెప్పబడేటువంటి ఓడరేవు ఏమిటి అని అడిగితే ఈ విశాఖ ఓడరేవు. అండ్ సురక్షితమైనటువంటి ఓడరేవు విషయానికి వస్తే ఈ విశాఖ ఓడరేవు అనమాట. నెక్స్ట్ ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఓడరేవు విషయానికి వస్తే పారాదీప్, పారాదీప్ ఓడరేవు. దీంట్లో ఎక్కువగా ఐరన్ సప్లై అవుతుంది ఈ ఓడరేవు ద్వారా, పారాదీప్. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్రధాన ఓడరేవులు, ప్రాముఖ్యత చెందినటువంటి ఓడరేవుల విషయానికి వస్తే ఇవన్నమాట. వీటితో పాటు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మ్యాప్ ద్వారా మాత్రం ఇవి గుర్తుంచుకోవాలి మీరు. దీంట్లో ప్రధానమైనటువంటి ఓడరేవు ఏంటంటే ఇక్కడ టైడల్ అంటే ఏమిటి, స్వేచ్ఛా ఓడరేవు ఏది, సహజ ఓడరేవులు ఏమేమి ఉన్నాయి, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మనం గుజరాత్ను ఒకదాన్ని మినహాయిస్తే మహారాష్ట్ర నుంచి కేరళ వరకు వరుసమ్మటి తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓడరేవు సహజ ఓడరేవు, కేరళలో ఉన్నటువంటి ఓడరేవు మనకి ఇది సహజ ఓడరేవు. అంటే మహారాష్ట్రలో ఉంది సహజ ఓడరేవు, కేరళలో ఉంది సహజ ఓడరేవు, మధ్యలో ఉన్న రెండు కూడా నది ఆధార ఓడరేవులు. అది గోవాలో కానీ మర్మగోవా, కర్ణాటకలో ఉన్నటువంటి ఓడరేవు మంగళూరు ఓడరేవు కనుక మనకి నది ఆధారమైనటువంటి ఓడరేవులు. ఇవి రెండు నది ఆధారము, ఇవి రెండు మనకి సహజ ఓడరేవులు. ఇది టైడల్ ఓడరేవు ఆర్ స్వేచ్ఛా ఓడరేవు అనమాట. ఇక్కడ మనకి విశాఖ మందే కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ విశాఖ అంటే ఈజీగా గుర్తుంటుంది కాబట్టి అది సురక్షితమైనటువంటి ఓడరేవు, మరియు దాన్ని డాల్ఫిన్ నోస్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులో చెన్నై పోర్ట్ అండ్ కృత్రిమైనటువంటి ఓడరేవు ట్యుటికోరైన్ విషయానికి వస్తే మానవ నిర్మితమైనటువంటి ఓడరేవు. ఇక్కడ ఐరన్ ఎక్కువగా సప్లై చేయబడేది ఎక్కడి నుంచి అంటే పారాదీప్ ఓడరేవు నుంచి. అదే పెట్రోలియం విషయానికి వస్తేనేమో కేరళలో ఉన్నటువంటి కొచ్చి ఓడరేవు నుంచి పెట్రోల్ ఎక్కువగా దిగుమతి చేయడం జరుగుతుంది. ముత్యాలకు సంబంధించినటువంటి ఓడరేవు అడిగితేనేమో మనకి ట్యుటికోరైన్ ఓడరేవు నుంచి ముత్యాలు ఎక్కువగా సప్లై చేయడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు ఏంది, కార్పొరేట్ ఓడరేవు ఏమిటి, వాటి గురించి తెలుసుకుందాం. వాటి తర్వాత మనకి దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఓడరేవుల్లో.
ఒక లింక్ ప్రకారం గుర్తుంచుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇన్ని పేర్లున్నా సరే అన్నీ మనకి తెలిసిన నేమ్సే ఇవన్నీ స్టేట్ వైజ్గా కాబట్టి ఈజీగా ఒక మ్యాప్ ద్వారా గుర్తుంచుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు విషయానికి వస్తే కృష్ణపట్నం ఏపీలో ఉన్నటువంటి నెల్లూరులో ఉంది కృష్ణపట్నం ఓడరేవు. ఈ కృష్ణపట్నం ఓడరేవు విషయానికి వస్తే ఏపీ నెల్లూరులో ఉంది. ఇది మనకి ఒక ప్రైవేట్ ఓడరేవు అనమాట. దీని గ్రీన్ ఫీల్డ్ ఓడరేవుగా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు మరియు ప్రైవేట్ రంగానికి చెందినటువంటి ఓడరేవు. అనమాట. ఇది కృష్ణపట్నం ఏపీలో నెల్లూరులో ఉన్నటువంటి ఓడరేవు. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ అండ్ ప్రైవేటీకరించబడినటువంటి ప్రైవేట్ ఓడరేవు. నెక్స్ట్ ఎన్నోర్ పోర్ట్ విషయానికి వస్తే తమిళనాడులో ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇది ఒక కార్పొరేట్ ఓడరేవు. ఎన్నోర్ అని ఉంటుంది. ఎన్నోర్ పోర్ట్ ఇది తమిళనాడులో ఉంది. దీనికి సంబంధించి ఇది ఏంటంటే మనకి ఒక కార్పొరేట్ ఓడరేవు. ఇది ఒక కార్పొరేట్ ఓడరేవు అనమాట. ప్రతి పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వాళ్ళలో ప్రైవేట్ ఓడరేవు అని దేన్ని అంటారు అని అడుగుతాడు. లేదా ఈ క్రింది వాళ్ళలో కార్పొరేట్ ఓడరేవు అని దేన్ని అంటాడు. కార్పొరేట్ అంటేనేమో ఎన్నోర్ పోర్ట్ అండ్ ప్రైవేట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తేనేమో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ విషయానికి వస్తే కృష్ణపట్నం అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే హాల్దియా ఓడరేవు. హుగ్లీ నది దగ్గర ఉంది హాల్దియా ఓడరేవు. ఇది నది ఆధార ఓడరేవు. హుగ్లీ నదికి సంబంధించి నది ఆధార ఓడరేవు ఈ హాల్దియా ఓడరేవు. అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే ఎక్కడ ఏం తయారు చేస్తారు, ఏ షిప్ యార్డ్లో ఏవి తయారు చేయబడతాయి అంటే ఒక్కొక్క చోట ఏమో మరమ్మతులు ఉంటాయి, ఒక్కొక్క చోట ఏమో లాంచీలు తయారు చేయబడతాయి, యుద్ధ నౌకలు తయారు చేయబడతాయి. నౌకా నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి షిప్ యార్డ్లు ఇండియాలో ఉన్నాయన్నమాట. వాటి పేర్లు గుర్తుంచుకోవాలి. ఏ షిప్ యార్డ్లో ఏమి తయారు చేయబడతాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దాంట్లో మనకేందంటే ఫస్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉందన్నమాట. ఇది నౌకా నిర్మాణాలకు సంబంధించింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇది విశాఖపట్నంలో ఉంది. నౌకా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఓడరేవు విషయానికి వస్తే మనకి అంటే నౌకలు తయారు చేయడానికి ఎక్కడ తయారు చేస్తారంటే ఇండియాలో హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నంలో తయారు చేయడం జరుగుతుంది. అది హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం ఏపీలో ఉందన్నమాట ఆ షిప్ యార్డ్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మాస్డాక్ డాక్ షిప్ యార్డ్.
మాస్గౌ డాక్ యార్డ్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ముంబై. ఇది మనకి ముంబైలో ఉందన్నమాట. ఇక్కడ ఏవి తయారు చేయబడతాయంటే యుద్ధ నౌకలు. ఇక్కడ యుద్ధ నౌకలు తయారు చేయడం జరుగుతుంది. మాస్గౌ డాక్ షిప్ యార్డ్ ముంబైలో ఉంది. ఇక్కడ యుద్ధ నౌకలు తయారు చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షిప్ యార్డ్ అనమాట ఇది. నెక్స్ట్ వన్ కొచ్చి షిప్ యార్డ్ విషయానికి వస్తేనేమో ఈ భారీ నౌకలు మరియు మరమ్మతులు. కొచ్చి షిప్ యార్డ్. కొచ్చి షిప్ యార్డ్ మనకి భారీ నౌకలు మరియు మరమ్మతులు. భారీ నౌకలు మరియు మరమ్మతుల విషయానికి వస్తే కొచ్చి షిప్ యార్డ్ అనమాట. నెక్స్ట్ వన్ గోవా షిప్ యార్డ్ విషయానికి వస్తేనేమో లాంచీల తయారీ. లాంచీల తయారీ. ఇది టోటల్గా మనకి వచ్చేసేసి షిప్ యార్డ్ల విషయానికి వస్తేనేమో ఇవి 4 గుర్తుంచుకోవాలి. హిందుస్థాన్ విశాఖపట్నంలో అయితేనేమో నౌకా నిర్మాణానికి సంబంధించి, మాస్గౌ డాక్ విషయానికి వస్తే ముంబైలో ఉంది యుద్ధ నౌకలకు తయారు చేయడానికి, కొచ్చి విషయానికి వస్తే కొచ్చి షిప్ యార్డ్ ఏమో భారీ నౌకలు మరియు మరమ్మతులకు సంబంధించింది కేరళలో ఉంది. గోవా షిప్ యార్డ్ అంటే గోవాలో ఉంది. ఇది లాంచీలకు తయారు చేయడానికి సంబంధించినటువంటి షిప్ యార్డ్స్ అనమాట. ఇవి 3 ఏమో ప్రాముఖ్యత చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి పేరుగాంచినటువంటి ఓడరేవులు. దాంట్లో ఒకటి కార్పొరేట్ ఓడరేవు అంటే ఏంటి అంటారంటే ఎన్నోర్ ఓడరేవు ఫ్రమ్ తమిళనాడు. అండ్ ప్రైవేట్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు విషయానికి వస్తే నెల్లూరులో ఉంది. ఇది కృష్ణపట్నం ఓడరేవు అనమాట. నెక్స్ట్ హాల్దియా ఓడరేవు విషయానికి వస్తే హూగ్లీ నది ఒడ్డున ఉంది కాబట్టి ఇది నది ఆధారమైనటువంటి ఓడరేవు. ఇది టోటల్గా సంబంధించి మనకి ఓడరేవులకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీని నుంచి ఈజీగా మనకి మినిమం జాగ్రఫీలో ఓడరేవులు అనే టాపిక్ నుంచి బిట్ వచ్చినట్లయితే 1 మార్క్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్టాక్ జీకే పరంగా కూడా ఈ మనకి ఓడరేవులు, రైల్వే వ్యవస్థ, ఎయిర్ ఫోర్స్ అంటే ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేడియం ఎక్కడుంది అనే దాని మీద ఈ 4 టాపిక్స్లో మినిమం మనకి 2 టాపిక్ల నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. అది ఏ టాపిక్ నుంచి అయినా రావచ్చు ఈ 4 కాబట్టి కంపల్సరీ 4 నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం 2 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.